హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిసెంబర్ 23 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: 8వ తరగతి విద్యార్థులకు ట్యాబు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లె పట్టణంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబు పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,34,285 మంది విద్యార్థులకు సుమారు 620 కోట్ల రూపాయలు విలువైనటువంటి ట్యాబులను పంపిణీ చేశారు. ఈ ట్యాబులలో కేవలం ఇవి ఒట్టి డివైజులుగా మాత్రమే కాకుండా వీటిలో స్టడీ మెటీరియల్ను ముందే లోడ్ చేయబడి ఉంటుంది. ఈ స్టడీ మెటీరియల్ అనేటువంటిది విద్యార్థులకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. స్టాండర్డ్ స్టడీ మెటీరియల్తో పాటుగా విద్యార్థులకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు దానికి ఏఐ సహాయక ఆధారితమైనటువంటి సందేహ నివృత్తిని అందించేటువంటి టెక్నాలజీ మరియు విదేశీ భాషలను నేర్చుకోవడానికి అనుమతించేటువంటి అప్లికేషన్స్ కూడా ఈ ట్యాబులు కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: చంద్రుని అన్వేషణలో పురోగతికి ప్రత్యేకంగా చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇస్రోకి ఏ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది? ఆన్సర్: లీఫ్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్. ఇస్రో డిసెంబర్ 2023లో ఎరిక్సన్ లోనార్ అవార్డుతో సత్కరించబడింది. చంద్రయాన్ 3 విజయవంతానికి ఇస్రోకు ఈ అవార్డు లభించింది. ఇస్రో తరపున భారత రాయబారి అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం శ్యామ్ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును అందుకున్నారు. నార్వే అన్వేషకుడైనటువంటి లీప్ ఎరిక్సన్ పేరు పెట్టబడినటువంటి ఈ లీప్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ను ఐస్లాండ్లోని ఉసావిక్లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అందజేస్తుంది. చంద్రుని అన్వేషణ రంగంలో పురోగతి సాధించినటువంటి వ్యక్తులు మరియు సంస్థలకి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఇవ్వబడుతుంది. ఈ అవార్డును 2015 సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే NICP కింద ఎన్ని కారిడార్స్ డెవలప్ చేస్తున్నారు? ఆన్సర్: 11. ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మొత్తం 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ను డెవలప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల భారత ప్రభుత్వము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోటి డిసెంబర్ 15, 2023న సుమారు $250 మిలియన్ పాలసీ ఆధారిత రుణం పైన సంతకం చేశాయి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది ప్రపంచ స్థాయి తయారీ సౌకర్యాలను ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలోని భవిష్యత్తు పారిశ్రామిక నగరాల అభివృద్ధి చేయడానికి రూపొందించబడినటువంటిది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మొత్తం 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ను డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ని ప్రారంభించింది? ఆన్సర్: గనుల మంత్రిత్వ శాఖ. గనుల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 19, 2023 న్యూఢిల్లీలో జరిగినటువంటి వేడుకలో నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ను ప్రారంభించింది. ఈ NGDR అనేటువంటిది దేశవ్యాప్తంగా భౌగోళిక సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి మరియు విశ్లేషించడానికి ఒక సమగ్రమైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నట్టు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ నేతృత్వంలోని ఈ NGDR చొరవ కీలకమైనటువంటి జియో సైన్స్ డేటాను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడంలో ఉపయోగపడుతుందన్నమాట. క్వశ్చన్: భారతదేశంలోని ఏ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత అందమైనటువంటి విమానాశ్రయ టెర్మినల్స్లో ఒకటిగా గుర్తించబడింది? ఆన్సర్: కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రపంచంలోనే అత్యంత అందమైనటువంటి విమానాశ్రయ టెర్మినల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ గుర్తింపును అందించినటువంటి సంస్థలు ఏంటంటే ప్యారిస్ ఆధారిత ఆర్కిటెక్చర్ అవార్డుల జ్యూరీ మరియు యునెస్కో యొక్క ఫ్రిక్స్ వైర్లెస్ ద్వారా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటీరియర్ కోసము కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ బహుమతిని అందుకుంది. నెక్స్ట్ క్వశ్చన్: మహిళా ప్రయాణికుల భద్రత కోసమై భారత రైల్వేలోని ఏ జోన్ సేఫ్టీ పానిక్ బటన్ ఫీచర్ను ప్రారంభించింది? ఆన్సర్: సెంట్రల్ రైల్వే. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసమై ముంబైలోని సెంట్రల్ రైల్వే పానిక్ బటన్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎరుపు రంగు పుష్ బటన్గా రూపొందించబడినటువంటి పానిక్ బటన్ భద్రతా ఫీచర్గా లోకల్ రైళ్లలోని ప్రతి 4 మహిళల కోచ్ల్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికులు అలారం చైన్ పక్కన ఉన్నటువంటి బటన్ను నొక్కడం ద్వారా
కోచ్ వెనుకల ఉన్నటువంటి ఫ్లాషర్ యూనిట్లలో ఆడియో విజువల్ సూచనలు ట్రిగ్గర్ చేయబడి మహిళలకు అవసరమైనటువంటి సహాయం అందించబడుతుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ పాట్ మిత్రో అనేటువంటి యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. జూట్ రైతులకు మద్దతుగా జౌలి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రచనా షా పాట్ మిత్రో అనేటువంటి యాప్ను ప్రారంభించారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనపనార రైతులకు మద్దతుగా పాట్ మిత్రో ఈ యాప్ను ప్రారంభించింది. ఆదర్శవంతమైనటువంటి జనపనార సాగుకు సంబంధించినటువంటి వివిధ విషయాల గురించి జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది ఈ యాప్ యొక్క లక్ష్యం అన్నమాట. చూడండి, దీన్ని ప్రారంభించినటువంటి సంస్థ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రారంభించినటువంటి వారు రచనా షా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దివంగత వైఎస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరికి ఏ గౌరవం లభించింది? ఆన్సర్ వీరచక్ర. దివంగత వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరి 1971 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరుడు. ఈ యుద్ధంలో బెనోయ్ రాయ్ ఐఎన్ఎస్ విక్రాంత్లో ఇంజనీరుగా నియమించబడ్డారు. తాజాగా ఆయనకి మరణానంతరం వీరచక్ర అవార్డు లభించింది. వీరచక్ర అనేటువంటిది యుద్ధ సమయంలో సైనిక ధైర్య సాహసాలకు ఇచ్చేటువంటి అవార్డు అనమాట. 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క బాయిలర్ సరిగ్గా పనిచేయనటువంటి సందర్భంలో బెనోయ్ రాయ్ తన బృందంతో అపారమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఆ లోపాన్ని అధిగమించి ఉన్నారు. ఇటీవల ప్రకటించబడినటువంటి జాతీయ క్రీడా అవార్డుల కింద ఎంతమంది క్రీడాకారులు అర్జున్ అవార్డుతో సత్కరించబడ్డారు? ఆన్సర్ 26. ఇటీవల జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ అవార్డులలో మొత్తం 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఇద్దరికి వచ్చేసి ఖేల్ రత్న అవార్డుతో సత్కరించబడ్డారు. భారతదేశంలో ఇచ్చేటువంటి క్రీడా పురస్కారాలలో అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సెకండ్ అత్యున్నత క్రీడా పురస్కారం వచ్చేసి అర్జున అవార్డు అనమాట. అయితే ఈ సంవత్సరం 2023 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇద్దరికి ఇవ్వడమైంది. వారెవరు అంటే, ఒకటి సిరాగ్ చెట్టి, రెండో వారు సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి. వీరిద్దరికీ కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 సంవత్సరానికి ఇవ్వబడింది. వీరిద్దరూ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అనమాట. ఇక దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారమైనటువంటి అర్జున్ అవార్డు 26 మంది ఆటగాళ్లకు ఇవ్వడం అయ్యింది. వీరందరికీ కూడా జనవరి 9, 2024 రాష్ట్రపతి చేతి మీదుగా ఈ క్రీడా అవార్డులు అందించడం అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో హిందీ భాషకు సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ సంజీవ్. ఇటీవల 2023 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించారు. ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అనేటువంటి మొత్తం దేశంలోని 24 భాషల్లో అందించడం అవుతుంది. ఆ 24 భాషల్లో భారత రాజ్యాంగం పొందుపరచబడినటువంటి 22 భాషలతో పాటుగా ఇంగ్లీషు మరియు రాజస్థానీ భాషల్లో కూడా ఈ అవార్డు అనేటువంటిది అందించడం అవుతుంది. సాహిత్య అకాడమీ అవార్డు 1954లో స్థాపించినటువంటి ఒక సాహిత్య గౌరవ పురస్కారము. ఈ సంవత్సరం అంటే 2023లో హిందీ భాషకు గాను సంజీవ్కు సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది లభించింది. ముజే పెహచానో చిత్రానికి గాను సంజీవ్కు ఈ అవార్డు లభించిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందినటువంటి మేరీ ఇయర్సన్ను బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ప్రకటించింది? ఆన్సర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి మేరీ ఇయర్సన్కి బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ప్రకటించబడింది. బీబీసీ అవార్డును గెలుచుకున్నటువంటి అంటే వరుసగా గెలుచుకున్నటువంటి రెండవ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణిగా మేరీ ఇయర్సన్ గుర్తించబడ్డారు. బీబీసీ ఇచ్చినటువంటి ఈ అవార్డు 70th ఎడిషన్ అనమాట. మేరీ ఇయర్సన్ 2023 ఫీఫా మహిళల ప్రపంచ కప్లో ఇంగ్లాండ్కు వైస్ కెప్టెన్గా ఉన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ 57. ఇటీవల ప్రకటన ప్రకారం ఉత్తరప్రదేశ్ 57 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్లోని 18 డివిజన్లలో ఆల్రెడీ ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఉంది. ఈ 57 పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం
రాష్ట్రంలో 75 జిల్లాల్లో ఈ సైబర్ పోలీస్ స్టేషన్లు అనేటువంటివి రానున్నాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఆమోదించినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది? ఆన్సర్ 70 సంవత్సరాలు. ఇటీవల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క వయసును పెంచేటువంటి ప్రతిపాదనను పార్లమెంట్ ఆమోదించింది. గతంలో చైర్మన్ యొక్క వయోపరిమితి వచ్చేసి 67 సంవత్సరాలుగాను, అందులోని సభ్యుల యొక్క వయసు వచ్చేసి 65 సంవత్సరాలుగా ఉండగా దాన్ని ఈ బిల్లును ఆమోదించడం ద్వారా చైర్మన్ యొక్క వయోపరిమితి వచ్చేసి 70 సంవత్సరాలుగాను, సభ్యుల యొక్క వయోపరిమితి 67 సంవత్సరాలుగాను పెంచడం జరిగిందనమాట. ఇది CGST బిల్లు చట్టంలోని సెక్షన్ 109, 110లోని నిబంధనలు, ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం 221లోని నిబంధనలకు అనుగుణంగా ఇవి తీసుకురాబడ్డాయి అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2023లో ఏ భారతీయ విమానయాన సంస్థ ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లి దేశంలోనే మొట్టమొదటి చారిత్రాత్మకమైనటువంటి మైలురాయిని సాధించింది? ఆన్సర్ ఇండిగో. భారతదేశపు ప్రముఖ విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసినటువంటి మొదట భారతీయ విమానయాన సంస్థగా చరిత్ర సృష్టించింది. ప్రయాణికుల రద్దీ ద్వారా ప్రపంచంలోనే టాప్ 10 ఎయిర్లైన్స్లో ఈ ఇండిగో సంస్థ తన స్థానాన్ని పదిలపరుచుకుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిటిక్ భారతదేశం యొక్క మొదటి శీతాకాలపు శాస్త్రీయ యాత్రను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కిరణ్ రిజిజు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిసెంబర్ 18, 2023న న్యూఢిల్లీలోని మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రధాన కార్యాలయం నుండి ఆర్కిటిక్కు భారతదేశం యొక్క మొదటి శీతాకాలపు శాస్త్రీయ యాత్రను ప్రారంభించారు. ఆర్కిటిక్కు భారతీయ శాస్త్రీయ యాత్ర నవంబర్ నుండి మార్చి వరకు జరుగుతుంది. ధ్రువరాత్రులలో పరిశోధకులు ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయ పరిశీలనలు చేయగలుగుతారు. ఈ ప్రాంతంలో అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో శీతాకాలంలో చాలా రోజుల వరకు రోజుకు అంటే మొత్తం రోజంతా 24 గంటలు కూడా సూర్యరశ్మి అనేటువంటి ఉండదు. అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా 0 కంటే తక్కువ డిగ్రీలలోనే ఇక్కడ నమోదవుతూ ఉంటాయి. అయితే భారతదేశం తరపున 2008లోనే ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో హిమాద్రి అనేటువంటి పరిశోధనా స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 2022లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ భారతదేశము మరియు ఆర్కిటిక్ సుస్థిర అభివృద్ధి కోసం భాగస్వామ్యాన్ని నిర్మించడం పేరుతో భారతదేశం యొక్క ఆర్కిటిక్ విధానాన్ని ఆవిష్కరించింది. ఇక ఇవాల్టి వీడియోలో లాస్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా క్రీడలు 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ తమిళనాడు. 2024 ఏడాది జనవరిలో తమిళనాడులో ఖేలో ఇండియా క్రీడలు జరగనున్నాయి. 2024 జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు చెన్నై, కోయంబత్తూర్, మదురై మరియు తిరుచిలలో ఈ క్రీడలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ ఈవెంట్లో మొత్తం 5,500 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటారు. 1,600 మందికి పైగా కోచ్లు పాల్గొననున్నారు. ఇందులో 27 రకాల క్రీడలు ఆడబడతాయి. ఈవెంట్స్ 1000కి పైగా ఈవెంట్స్ అనేటువంటివి ఇందులో జరగనున్నాయి. ఈ ఖేలో ఇండియా గేమ్స్ తొలిసారిగా స్క్వాష్ను మొట్టమొదటిసారిగా ఈ ఖేలో ఇండియా గేమ్స్లో చేర్చనున్నారనమాట. సో ఇవండి ఈనాటి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.